ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపుపై అధికార పార్టీ వైసీపీ ఫోకస్ పెంచింది. కౌంటింగ్ రోజున ఏజెంట్లది కీలక పాత్ర కావడంతో జాగ్రత్తగా వ్యవహరించాలని వరుస సమావేశాలతో దిశానిర్దేశం చేస్తుంది ఆ పార్టీ. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లతో వర్క్షాప్ నిర్వహించారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఇవాళ మరోసారి జూమ్ ద్వారా సమావేశం నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమావేశానికి అన్ని నియోజకవర్గాల నేతలు, కౌంటింగ్ ఏజెంట్లు హాజరు కానున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో ఓట్ల లెక్కింపుపై అధికార పార్టీ వైసీపీ దృష్టి సారించింది. కౌంటింగ్ రోజున ఏజెంట్లది కీలక పాత్ర కావడంతో జాగ్రత్తగా వ్యవహరించాలని వరుస సమావేశాలతో దిశానిర్దేశం చేస్తుంది ఆ పార్టీ అధిష్టానం. ఇప్పటికే కౌంటింగ్ ఏజెంట్లతో వర్క్షాప్ నిర్వహించారు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల. ఇవాళ మరోసారి జూమ్ ద్వారా సమావేశం కానున్నట్టు తెలుస్తుంది. ఈ సమావేశానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్. వంశీ, ఆంధ్రప్రదేశ్లో ఈసీ ఎన్డీఏ కూటమి విధానాలను పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి పోలింగ్ జరిగిన తీరు, ఆ తర్వాత పరిణామాలన్నిటిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడతా ఉంది. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే కౌంటింగ్ ఏజెంట్లు 175 నియోజకవర్గాల కౌంటింగ్ ఏజెంట్లతో వరుస సమావేశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తా ఉంది. నిన్న ఫిజికల్ గా మొత్తం కౌంటింగ్ ఏజెంట్లతో పార్టీ సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఈ రోజు కొద్దిసేపటి క్రితమే జూమ్ లో మొత్తం అటు పార్టీ నాయకులు, కౌంటింగ్ ఏజెంట్లతో పాటు లీగల్ ఎక్స్పర్ట్స్ తో సజ్జల రామకృష్ణారెడ్డి సమావేశమయ్యారు. ఎందుకంటే ఆ ఎన్డీఏ కూటమి ఈసీ అన్యాయంగా వ్యవహరిస్తా ఉంది, నిబంధనలు అతిక్రమించి ఆ కూటమికి ఫేవర్ చేసే విధంగా వ్యవహరిస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మండిపడతా ఉంది. దానికి ఆ నిదర్శనంగా పోలింగ్ జరిగిన రోజు జరిగిన సంఘటనలన్నీ కూడా కోట్ చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే కౌంటింగ్ రోజు కూడా ఇట్లా అన్యాయంగా వ్యవహరిస్తారు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌంటింగ్ ఏజెంట్లతో పాటు పార్టీ నాయకులందరూ కూడా సీరియస్ గా ఉండాలని చెప్పి వైసీపీ పదే పదే చెప్తా ఉంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా జూన్ 4న కౌంటింగ్ రోజు అనుసరించి అమలు పరచాల్సిన వ్యూహాలపై పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. రాష్ట్రంలో పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ చూస్తే అదంతా కూడా పాజిటివ్ ఓట్ బ్యాంక్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తా ఉన్నారు. ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన సంక్షేమ అభివృద్ధి పాలనకే ప్రజలందరూ పట్టం కట్టి ఆ ఓట్లు వేశారని చెప్పి వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మరొకసారి అన్యాయంగా అక్రమంగా చంద్రబాబు పట్టు నిలుపుకోవాలని చూస్తా ఉన్నారని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు. అవతల వాళ్ళ ఆటలు, అన్యాయంగా చేసే ఆటలను సాగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ముఖ్యంగా ప్రజల నుంచి బలమైన మ్యాండేట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది కనుక ప్రతి ఓటు పాజిటివ్ గా వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెల్లే ప్రతి ఓటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేలా జాగ్రత్తలు తీసుకోవాలని సజ్జల ఏజెంట్లకి దిశానిర్దేశం చేశారు. మరోవైపు చల్లని ఓటు ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా చల్లదని చెప్పి ప్రశ్నించే విధంగా ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి దిశానిర్దేశం చేశారు. మరోవైపు ముఖ్యంగా పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు, తర్వాత జరుగుతున్న పరిణామాలపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలర్ట్ అయింది. కౌంటింగ్ రోజు కూడా ఇదే తరహా వ్యవహారం ఉంటుంది కనుక ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్లాలని చెప్పి కౌంటింగ్ ఏజెంట్లందరూ కూడా సజ్జల దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా అన్ని అంశాలపైన సుదీర్ఘంగా పరిశీలించి కౌంటింగ్ ఏజెంట్ల ఆ రోజు కౌంటింగ్ కి వెళ్లాలని చెప్పి కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇలా ఓవరాల్ గా జగన్మోహన్ రెడ్డి తరఫున అన్ని విషయాలపైన స్పష్టంగా ప్రశ్నించే విధంగా కౌంటింగ్ ఏజెంట్లు ఉండాలి. ఎందుకంటే అధికారులు కానీ అవతల పక్క ఏజెంట్లు కానీ ఎవరైనా అక్రమాలకి అదేవిధంగా అనైతికంగా వ్యవహరిస్తే దాన్ని నిలదీసే విధంగా ఉండాలని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళందరికీ దిశానిర్దేశం చేశారు. మరోవైపు ఎందుకంటే ఈ పరిణామాలన్నీ చూస్తూ ఉంటే ఎన్డీఏ కూటమి అదేవిధంగా ఈసీ అన్యాయంగా వ్యవహరిస్తుంది కనుక పర్టికులర్ గా పాజిటివ్ ఓట్ బ్యాంక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. పెరిగిన ఓట్ బ్యాంక్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి జరుగుతుందని చెప్పి ఒక ఆశాభావం వ్యక్తం చేస్తూ కౌంటింగ్ రోజు ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి అన్న అంశాలపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరుస సమావేశాలు పెట్టి దిశానిర్దేశం చేస్తుంది. వంశీ, థ్యాంక్ యూ వినయ్.